అంతా అయిపోయింది. ఈ జీవితమే సర్వనాశనం అయిపోయింది. అరే! ఈడు ఎందుకు పనికిరానోడు అయిపోయాడు. ఈయన పని అయిపోయింది. ఈడు చేతికి రాడుగా. ఈయన పని అయిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అరే! ఈడు మళ్ళా చూడగానే తిరిగి లేచి నిలబడుతున్నాడే, మళ్ళా పని చేసుకుంటున్నాడే అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ నిన్ను పట్టుకున్నది ఎవరో వారికి తెలియదు బిడ్డ. నిన్ను పట్టుకున్నది నజరేడైన యేసని వారికి తెలియదు. ఎందుకంటే నిన్ను పట్టుకున్నవాడు నిన్ను విడువని దేవుడు. నీ దుర్దశలో నిన్ను ఆదుకొనివాడు ఈ నజరేడైన యేసు మాత్రమే. ఎవరు నిన్ను చులకనగా చూసినా, ఎవరు నిన్ను వీడు పనికిరాడని ఎవరు నిన్ను అనుకున్నా కానీ, వీడు వేస్టు అని ఎవరైనా నేను అనుకున్నా కానీ, మళ్ళీ ఇంకొకటి వీడు బ్రతకొద్దు, వీడి జీవితమే సర్వనాశనం అయిపోవాలని ఎంతోమంది నేను అనుకుంటున్నారు. కానీ నీవు దేవుని చేతిలో ఉన్నావని వారికి తెలియదు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో రాజ్య మౌఢ్యంగా వాడబడుతుంటావు. కానీ దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించి నిన్ను ఆశీర్వదించినప్పుడు ప్రజలు నిన్ను చూసి వీడు పడిపోయాడే, ఈయన పని అయిపోయింది అనుకున్నాం కానీ వీరు చూడు గొప్పగా ఎదిగాడు అని ప్రజలు నిన్ను అనుకుంటున్నారు. ఆ విధముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నువ్వు అలానే ఉండబోతున్నావు. నువ్వు దేనికి చింతించొద్దు. ఆమెన్.